ఎవరిది ఎస్ఎల్బిసి టన్నల్ ప్రమాదంలో బుధవారం ఇక ప్రభుత్వం నిర్లక్ష్యం కొట్టుకొచ్చినట్టు కనబడుతుంది. ఎటువంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకోకుండా కార్మికుల హెచ్చరికలను పట్టించుకోకుండా పనులు చేపట్టారు. 8 మంది ప్రాణాలను అపాయంలోకి రేవంత్ సర్కార్ నెట్టేసింది. ప్రపంచంలోనే అత్యంత క్లిష్టమైన నిర్మాణాన్ని చేపడుతున్నప్పుడు కనీసం జాగ్రత్తలు తీసుకోవాలన్న ఆలోచన లేకుండా ఆదరబాదరగా పనులు ప్రారంభించారన్న చర్చ జరుగుతుంది. ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిర్మాణ రంగ నిపుణులు పరిశీలకులు తీవ్ర స్థాయిలో తప్పుపడుతున్నారు. ప్రమాదం జరిగి 6 రోజులైనా సహాయక చర్యలో పూర్తిగా విఫలమైందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అంటే ప్రభుత్వం హడావుడిగా ఏదైతే ముందస్తు ప్రణాళిక లేకుండా సంబంధిత కాంట్రాక్టర్ను అంటే పుషప్ చేయడం కావచ్చు, ప్రెజర్ చేయడం వల్లనే వాళ్ళు ఎలాంటి ముందు చూపు లేకుండా కూడా పూర్తి మొత్తంలో టీబీఎం మిషన్ అయితే లోపలికి పంపించే ప్రయత్నం చేసి అక్కడ ఉన్నటువంటి ఏదైతే కార్మికులు కూడా కొంతమంది సంబంధిత అధికారులకు చెప్పినా కూడా వాళ్ళు వినిపించుకోకుండా ఉదయం కూడా మళ్ళీ పని మొదలు పెట్టడంతో అక్కడ ప్రాంతం అయితే కూలిపోవడంతో టీబీఎం మిషన్ కూడా పూర్తి మొత్తంలో ధ్వంసమైంది. ఆ టీబీఎం మిషన్ దగ్గర ఉన్నటువంటి కొంతమంది కార్మికులు అంటే 8 మంది కార్మికులు కూడా దానిలో చిక్కుకున్నారు. వాళ్ళకి సంబంధించి ఇప్పటి వరకు కూడా ఎలాంటి అంశాలు కూడా బయటికి రాని పరిస్థితి. ఇక కొట్టుకొచ్చినట్టు కనబడుతున్న నిర్లక్ష్యం. ఎస్ఎల్బీసీలో ప్రమాదం పొంచి ఉన్న పనులు ప్రారంభం. బలవంతంగా టన్నెల్లోకి కార్మికులు నైట్ షిఫ్ట్లోనే ఊడిపడ్డ రాళ్ళు మట్టి. అధికారులను హెచ్చరించిన కార్మికులు అయిన ఉదయం షిఫ్ట్ పనులు ప్రమాదంలో పడ్డ 8 మంది ప్రాణాలు. కార్మికులకు భరోసా ఇవ్వని కాంట్రాక్టర్, జీతాలు కూడా ఇవ్వని వైను. ఇక ఈ ఏదైతే నైట్ షిఫ్ట్ చేసినటువంటి కార్మికులు చేస్తున్నప్పుడే నైట్ షిఫ్ట్లోనే చాలా వరకు అక్కడ ఉన్నటువంటి మట్టి పిల్లలు కావచ్చు, రాళ్ళు కావచ్చు ఊడిపడ్డాయి అని వాళ్ళు చెప్పారు. అంటే మార్నింగ్ షిఫ్ట్ వచ్చేటోళ్ళని కూడా హెచ్చరించారు, మీరు వెళ్ళకండి, అక్కడ చాలా ప్రమాదకరమైన పరిస్థితులు అయితే ఏర్పడుతున్నాయి, మీరు వెళ్ళకండి అని చెప్పారు. కానీ అక్కడ ఉన్నటువంటి అధికారులు ఏమాత్రం వినిపించుకోకుండా నిర్లక్ష్యంగా మార్నింగ్ షిఫ్ట్ వాళ్ళని కూడా పంపించడం జరిగింది. కొంతమంది సుమారు 20 నుంచి 30 మంది కూడా అంటే కొద్దిగా దూర ప్రాంతంలో ఉన్నటువంటి కార్మికులు అయితే ఏదైతే సంఘటన జరుగుతున్న సమయంలో అక్కడి నుంచి పరిగెత్తడం వల్ల వాళ్ళు ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని పరిగెత్తడం వల్ల అయితే వాళ్ళు పెద్ద విధ్వంసం నుంచి అయితే బయటపడ్డారు. కేవలం 8 మంది సంబంధించి అందులో చిక్కుకున్నారు. వాళ్ళు అంటే కార్మికులు కూడా చెప్పినా కూడా ఇప్పుడు అంటే అప్పటి వరకు కూడా పట్టించుకునే పరిస్థితి. అంటే ఇది చూస్తేనైతే వాస్తవంగా ప్రభుత్వం చేస్తున్నటువంటి చర్యలకు 8 మంది బలైరని చెప్పుకోవచ్చు. ఇక అక్కడ ఉన్నటువంటి ఏదైతే కార్మికులు ఉన్నారో సుమారు 300 నుంచి 600 మంది కార్మికులు దాంట్లో ఇన్వాల్వ్మెంట్ అయి పనిచేస్తున్నారు. మరి ఈ టన్నెల్ సంబంధించి కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇప్పటి వరకు కూడా సంబంధిత కాంట్రాక్టర్ కూడా జీతాలు ఇవ్వలేదు. జీతాలు ఇస్తే మేము వెళ్తాం, మా కుటుంబాలు కూడా చాలా వరకు మా పట్లనైతే ఏడుస్తున్నారు, మేము బతుకున్నా లేవని కూడా పాపం వాళ్ళు చాలా భయాందోళనకు గురవుతున్నారు. మేము ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళాలి, మా జీతాలు కూడా ఇప్పటి వరకు ఇవ్వలేదు, మా జీతాలు ఇస్తే వెళ్తామని కూడా హరీష్ రావు ముందటనైతే గోడు వెళ్ళబోసుకున్నారు. ఈ ఎస్ఎల్బీసీ టన్నల్ నిర్మాణం అత్యంత క్లిష్టమైంది. ఎందుకంటే సుమారు 46 కిలోమీటర్ల పొడవైన ఎస్ఎల్బీకి సంబంధించి అందులో చాలా ఏదైతే విపత్కరమైన పరిస్థితులు నెలకొన్నాయి కాబట్టి చాలా ప్రమాదకరం. ఇక సొరంగంలో బురద ఊట కారణంగా ఏర్పడిన అవాంతరాలతో 3-4 ఏళ్ళుగా పనులు ముందుకు సాగని విషయం తెలిసిందే. అంటే అదే ఎస్ఎల్బీసీ టన్నల్లో చాలా వరకు కూడా బురదతో పాటు నీరు వస్తుంది. అంటే వాస్తవంగా నీటి ఊటలు రావడంతో అక్కడ మొత్తం కూడా పరిసరాలు కూడా మొత్తం కూడా బురదమయమైనవి. అంటే పూర్తి మొత్తంలో ఎస్ఎల్బీసీ మిషన్ అంటే పైకప్పు మీద మొత్తం కూడా ఎంత కూడా కాంక్రీట్ పెట్టినా కూడా అక్కడ ఆగలేకపోతున్నాయి. పరిస్థితులు కూడా చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నాయి. ఇక ఈ నేపథ్యంలో మళ్ళీ పనులు ప్రారంభించినప్పుడు ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలో అన్ని జాగ్రత్తలను రేవంత్ సర్కార్ విస్మరించిందన్న చర్చ జరుగుతుంది. ఇక దీనికి సంబంధించి ఎవరైతే నిపుణులు ఉంటారో, ఇంజనీర్లు ఉంటారో వాళ్ళంతా చెప్తున్నారు ప్రభుత్వం ముందు చూపు లేకపోవడం, కాంట్రాక్టర్ తప్పిదం వల్లనే ఇలాంటి పెద్ద ప్రమాదం జరిగింది. లేకపోతే ప్రభుత్వం కనుక ఒకవేళ ముందు చూపుతోటి వ్యవహరిస్తే ఇంత పెద్ద ప్రమాదం జరిగి ఉండేది కాదు. ఆ 8 మంది ప్రాణాలు ఈరోజు ప్రాణప్రాయ స్థితిలో ఉండేవి కాదని అయితే చెప్తున్నారు. ఇక కార్మికులను కూడా బలవంతంగా లోనికి పంపారని, ఈ నిర్లక్ష్యమే భారీ మూల్యం చెల్లించుకునేలా చేసిందన్నారు. ఇక కార్మికులకు సంబంధించి రాత్రి షిఫ్ట్ ఎవరైతే చేసిరో వాళ్ళు డే షిఫ్ట్ చేసే వాళ్ళకు కూడా లోపల ప్రమాదం పొంచి ఉండే అవకాశాలు ఉన్నాయి, మీరు వెళ్ళకండి అని కూడా చెప్పినా కూడా అధికారులు బలవంతంగా ఏం కాదు, ఎలాంటి ప్రమాదం లేదు, మీరు డ్యూటీలోకి రాండి అని బలవంతం చేస్తే ఏదైతే సంబంధించిన మార్నింగ్ షిఫ్ట్ డే షిఫ్ట్ సంబంధించిన ఎంప్లాయీస్ కూడా లోపలికి వెళ్ళారు. ఇక 6 రోజులుగా నిరంతరాయంగా 10 రెస్క్యూ టీమ్స్ కష్టపడుతున్నా 8 మంది జాడను కనిపెట్టలేకపోతున్నారని, ఇంకా 3-4 రోజులు అంటూ ప్రభుత్వం కవర్ చేసుకోవడానికి ప్రయత్నిస్తుందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంటే నిన్నగాక మొన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఖచ్చితంగా 2 రోజుల్లో ఏదైతే 8 మందిని బయటికి తీసుకొస్తాం వాళ్ళను చాలా వరకు కూడా సేఫ్గా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తామని చెప్పారు. మరి
నిన్న గురువారం రోజు ప్రెస్ మీట్లో ఒక విలేకరు అడిగిన క్వశ్చన్కి ఏమని చెప్తారు, మీరు ఎన్ని రోజులకు, ఇప్పటికే మీరు ఆల్రెడీ 2 రోజులు అన్నారు, ఇంకా మళ్ళీ 2-3 రోజులు టైం పడుతా అంటున్నారు, ఎక్స్టెన్షన్ ఎందుకు చేస్తున్నారు అంటే మేము ఏం చేయలేమన్నట్టు నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్నాడు. మరో పక్క చూసుకుంటే ఆ విలేకరు మీద కూడా కొద్దిగా గురైనట్టు కూడా మనం చూసినాం. ఇక ఇంకా 3-4 రోజులు అంటూ ప్రభుత్వం అయితే కవర్ చేస్తుంది. ఇక సర్కారు కాంట్రాక్టుల నిర్లక్ష్యం గురించి క్షేత్రస్థాయిలో పనిచేసిన కార్మికులే దుయ్యబడుతున్నారు. ఇక కార్మికులే చెప్తున్నారు, అక్కడ ఉన్నటువంటి కార్మికులే చాలా వరకు చెప్తున్నారు, మేము ప్రమాదం పొంచి ఉందని చెప్పినా కూడా మమ్మల్ని బలవంతంగా పంపించారు. ఆ 8 మందికి సంబంధించి ఏదైతే కాంట్రాక్టర్లు కావచ్చు అధికారులే నిర్లక్ష్యం వల్లనే ఇదంతా జరిగింది. ఇది ఏదో అన్ఎక్స్పెక్టెడ్గా జరిగింది కాదు, లేకపోతే విపత్కరంగా జరిగింది కాదు, ఇదంతా కేవలం అధికారుల నిర్లక్ష్యం, వేగవంత పనులు జరగాలని మమ్మల్ని ప్రెజర్ పెట్టడంతో ఇలాంటి ఘోరాలు జరిగినాయని అయితే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెప్తున్నారు. ఇక ఒక ఆయన చెప్తున్నాడు, ఆ కార్మికుడు ఒక ఆయన చెప్తున్నాడు, బలవంతంగా పంపించారు, బలవంతంగా లోపలికి పంపించారని స్వయంగా కార్మికులు చెప్తున్నారు. ఓ కార్మికుడు మీడియాతో మాట్లాడుతూ అధికారుల నిర్లక్ష్యాన్ని, ప్రభుత్వ తీరును ఎండగట్టాడు. నైట్ డ్యూటీలో ఉండగానే రాళ్ళు మట్టి కూలిందని ఉదయం షిఫ్ట్లో వచ్చిన వారికి విషయం చెప్పి హెచ్చరించామని తెలిపాడు. కానీ అధికారులు బలవంతంగా లోపలికి తీసుకెళ్లారని వాపోయాడు. అయితే తాము బయటికి వచ్చిన కాసేపటికే కూలిపోయిందన్నారు. 42 మంది ప్రాణాలతో బయటపడ్డా ఇంకా 8 మంది అందులో చిక్కుకోవడం తీవ్రంగా బాధిస్తుందన్నారు. ఇప్పటికే వారి ఆచూకీ కనుక్కోలేకపోయారని రేవంత్ సర్కార్పై ఇక్కడ ఉన్నటువంటి కార్మికుడు అయితే మండిపడ్డాడు. అంటే 42 మంది ప్రాణాలతోటి బయటపడ్డారు. ఒకవేళ ఇంకా ఎక్కువ మొత్తంలో అక్కడ ఘోరం జరుగుంటే ఈ 42 మంది సంబంధించి ప్రాణాలు ఏవైతుంటే అవి కూడా గాలిగా కలిసి ప్రమాదం ఉన్నది. ఆ లోపల ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉన్నది ఇప్పటి వరకు కూడా కనీసం అధికారులు చెప్పట్లేదు. ఇక హరీష్ రావు తోటి కూడా ఇక్కడ ఉన్నటువంటి కార్మికుడు కూడా చెప్పిండు, మాకు జీతాలు ఇవ్వట్లేదు, మేము ఇంటికి వెళ్తాం మా జీతాలు ఇస్తా అని కూడా ఆయన గోడు వెళ్ళబోసుకున్నాడు. ఇక జేపీ గ్రూప్ అధినేతపై విమర్శల వెలువ, కాంట్రాక్టర్ తీరుపైన విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఎస్ఎల్బీసీ ప్రమాదంపై టన్నెల్ కాంట్రాక్టర్ జేపీ గ్రూప్ అధినేత జయప్రకాష్ గౌర్ స్పందించిన తీరు విమర్శల పాలైంది. ప్రమాదాలు మామూలే, మృతదేహాలు తొలగించి పనులు చేపట్టాలన్న ఆయన తన జీవితంలో టెహ్రీ, భూటాన్, జమ్మూ కాశ్మీర్ వంటి 6-7 సంఘటనలు చూశానని చెప్పడంపై పలువురు మండిపడుతున్నారు. ఈ రకంగానే కార్మికుల భద్రతపై జాగ్రత్తలు తీసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు తమకు జీతాలు ఇవ్వడం లేదని కార్మికులు వాపోతున్నారు. 3 నెలలుగా జీతాలు ఇవ్వడం లేదని యాజమాన్యంపై మండిపడుతున్నారు. కనీసం 1 నెల జీతమైనా ఇస్తే ఇంటికి వెళ్ళిపోతామని కార్మికులు అంటున్నారు. ఇంత బల్బ్ అంటే ఇవన్నీ మాకు సర్వసాధారణమే, చనిపోడు, మరణాలు, ప్రమాదాలు అన్నీ సర్వసాధారణమే. కష్టంగా మేము పునఃప్రారంభిస్తాం అంటే వీళ్ళ కాంట్రాక్ట్ సంబంధించి డబ్బులు దన్నుకోవడానికి ఈరోజు ప్రయత్నిస్తున్నారు తప్ప పేనా 8 మంది ప్రాణాలు మొత్తం కూడా పనంగా పెట్టిరు. అక్కడ వాళ్ళు ఏ టైంలో తీసుకురావాలి, వాళ్ళకి ఎలాంటి చర్యలు అందించాలి, వాళ్ళ కుటుంబానికి మరి భయభ్రాంతులకు గురవుతున్నారు, వాళ్ళ కుటుంబానికి ఎలాంటి భరోసా ఇవ్వాలని తప్పించి పక్క పెట్టి మొత్తం కూడా ఈయన ఏం చేస్తాడంటే మాకు ఇవన్నీ కామనే, మేము అంటే దేశంలో చాలా వరకు కూడా పనులు చేసాం, ఇక్కడ కూడా ఇక పనులు మళ్ళీ రీస్టార్ట్ చేస్తాం, ఖచ్చితంగా ముందటికి వెళ్తామని చెప్తున్నాడు. కానీ ఈ 8 మంది సంబంధించి మరి వాళ్ళ కుటుంబాలను ఎట్లా ఆదుకోవాలనే అంశాల గురించి మాట్లాడకపోవడం పట్లనైతే ఇక మేధావులు అయితే నేను చాలా విమర్శిస్తున్నారు. సోషల్ మీడియాలో ఈయనకు సంబంధించి మరి చాలా వరకు అయితే తిడుతూ పోస్టులు అయితే పెడుతున్నారు. ఇక దీనికి సంబంధించి వాస్తవంగా మరి 8 మంది ప్రాణాలు అయితే మొత్తానికైతే ఇక చాలా ప్రమాదకరంగా ఉన్నాయి. మళ్ళీ పక్క చూసుకుంటే ఏదైతే దీనికి సంబంధించి కాంట్రాక్టర్ ఉన్నాడో జయప్రకాష్ అనే కాంట్రాక్టర్ సంబంధించి ఆయన ఏమని చెప్తున్నాడు అంటే ఖచ్చితంగా మాకు ఇవన్నీ రొటీనే. మరోపక్క చూసుకుంటే వాళ్ళందరూ చనిపోయి ఉంటారు, ప్రాణాలతోటి ఉండే అవకాశాలు లేవని అయితే ఆయన ఓపెన్గా చెప్పేసిండు. కాకపోతే ప్రభుత్వం ఉంటుంది కదా, ప్రభుత్వం ఏంటంటే వాస్తవంగా ఎట్లా చనిపోయిందని ఐడెంటిఫై చేస్తుంది అంటే మృతదేహాలు ఒకవేళ బయటికి వస్తే చనిపోయిందని కన్ఫర్మ్ చేస్తారు, లేకపోతే 7 సంవత్సరాల వరకు కూడా మృతదేహాలు ఒకవేళ బయటకు దొరకకపోతే అప్పుడు గవర్నమెంట్ డిక్లరేషన్ ఇస్తుంది, అంటే చనిపోయిందని ధృవీకరిస్తుంది. ఒకవేళ వీళ్ళు ఇట్లనే మట్టిలో మరి కూడుకపోయి ఆ మిషన్లోనే మొత్తం కూడా కంప్లీట్గా ఏదన్నా ఇంకేమన్నా అనుకోకుండా సంఘటనలు జరిగితే ప్రభుత్వం అసలు ధృవీకరించే అవకాశాలు ఉండే, సంబంధిత కుటుంబానికి కూడా మరి నష్టం జరిగే అవకాశాలు ఎక్కువ మోతాదులో ఉంటాయి. కాకపోతే ప్రభుత్వం కూడా ఏదైతే కంపెనీ కావచ్చు, ఏదైతే మిషన్ సంబంధించిన అధికారులను కావచ్చు చాలా ఫోర్స్లో వేగవంతంగా పనులు చేయాలని చెప్పడంతో అక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టర్ కూడా నిర్లక్ష్యంగా ప్రాణాలను కూడా పట్టించుకోకుండా వ్యవహరించడం పట్లనే ఇలాంటి సంఘటనలు జరిగినాయి.